ఐశ్వర్య రాయ్ నేటికి టైమ్లెస్ బ్యూటీ. కానీ వన్స్ అపాన్ ఎ టైం ఆమె అందం కంటే ఎఫ్ఐఆర్లు, బ్రేకప్లు, ఇతర వివాదాలే హాట్ టాపిక్ గా ఉండేవి. ఆమె గొప్పగా చేసిన సినిమాలు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు, కానీ ఆమె అందం మాత్రం తరగనిది. కేవలం బ్యూటీతోనే ఆమె బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతలా ఆమె గ్లామర్ నేషన్ ను షేక్ చేసింది. అయితే ఆమెను బ్యూటీ విత్ బ్రెయిన్ అని కూడా విమర్శించేవారు. బ్రెయిన్ అని విమర్శలు అని ఎందుకు చేశారు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే చాలా తెలివిగా తన కెరీర్ లో ముందుకు సాగేందుకు ఎప్పుడూ ఒకరి సపోర్ట్ తీసుకునేదనే రూమర్స్ ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఐష్ ఇంటర్మీడియట్ లో 92% మార్కులు సాధించింది. డాక్టర్ కావాలనుకుని అనూహ్యంగా ఆమె తన కెరీర్ ను లిటరేచర్ వైపు మళ్లించింది. కానీ ఐష్ గ్లామర్ ను ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ గుర్తించారు. ఆయన ఫోటో జర్నలిస్ట్ కూడా. అతని ప్రోత్సాహంతో మోడలింగ్ లోకి వచ్చి ఏకంగా గ్లామర్ తో దేశాన్ని షేక్ చేసింది. ఆ తర్వాత మిస్ ఇండియా 1994లో మిస్ వరల్డ్ గా నెగ్గింది. ఐష్ అందం ఆ రోజుల్లో నేషనల్ టాపిక్. ఎక్కడ చూసినా ఆమె పోస్టర్లే కనిపించేవి. అయితే బాలీవుడ్ లో హీరోయిన్ కావాలనేది ఆమె కళ. అయితే కెరీర్ కోసం ఎఫ్ఐఆర్లను కొనసాగించిందనే తప్పుడు అభిప్రాయాన్ని కొంతమంది బాలీవుడ్ జనాలు రూమర్స్ క్రియేట్ చేశారు. కానీ మొదట సల్మాన్ ఖాన్ సైకో చేష్టల నుంచి బయటపడిందని అంతా అనుకున్నారు. అయితే వివేక్ ఒబెరాయ్ తో లవ్ ఎఫైర్ బ్రేకప్ తర్వాత ఐష్ ను అవకాశవాది అని చాలా మంది విమర్శించారు. ఎందుకంటే సల్మాన్ ఖాన్ తో హమ్ దిల్ దే చుక్కే సనం వరకు ఐష్ పెద్ద హీరోలతో యాక్ట్ చేయలేదు. కేవలం ఇద్దరు జీన్స్ సినిమాల ద్వారా పాపులర్ అయింది. కాకపోతే బాలీవుడ్ స్టార్స్ తో నటించేందుకు ఐష్ తహతహలాడింది. అప్పుడే సల్మాన్ తో సెట్ లో సన్నిహితంగా మారింది. ఇద్దరు లవ్ లో కూడా పడిపోయారు. సల్మాన్ ను తన కెరీర్ కు ఉపయోగించుకునేందుకు ప్రయత్నించిందని ఆ తర్వాత కమెంట్ చేశారు. కానీ తనను ప్రేమించాలని సల్మాన్ ఆమె వెంటపడ్డాడట. అప్పటికే అతను స్టార్, పైగా ఇండస్ట్రీలో ప్రభావం చూపించగల గ్యాంగ్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. దీంతో అతనితో సన్నిహితంగా మారింది. ఆ తర్వాత అతని కారణంగానే పలు సినిమాల్లో ఛాన్సులు కూడా దక్కించుకుంది. అయితే అతిగా ఐష్ తన మీద ఆధారపడడంతో అలుసుగా తీసుకున్నాడు సల్మాన్. సున్నితమైన ఐష్ ను తాగి వేధించడం మొదలు పెట్టాడు. తనకు ఎప్పుడు మూడొస్తే అప్పుడు రావాలని వేధించేవాడు. చివరకు ఆమెను సొంత బానిస కంటే హీనంగా చూసి దాడి చేశాడు. ఆ సమయంలోనే ఒక ఫిల్మ్ఫేర్ అవార్డుకు బ్లాక్ షేడ్స్ ధరించి చేతికి కట్టుతో హాజరైంది ఐష్. అప్పటి వరకు ఉన్న రూమర్స్ నిజమేనని మీడియాలో ఒక్కసారిగా వార్తలొచ్చాయి. సల్మాన్ సైకోలా ఐష్ పై దాడి చేసి ఉంటాడని, అందుకే చేతికి గాయమైందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఫేస్ మీద కూడా దాడి చేసిన మచ్చలున్నాయంటూ పేపర్లలో రాసుకొచ్చారు. వారి మధ్య రిలేషన్ అంత సఖ్యతగా లేదని అంతా మీడియాలో రాశారు. కానీ ఐశ్వర్య రాయ్ మాత్రం వాటిని ఖండించింది. నేను స్టెప్స్ మీద నుంచి కింద పడ్డాను. నన్ను ఎవరైనా కొట్టినా, నాపై దాడి చేసినా నన్ను నేను రక్షించుకోగలను. నన్ను కొడితే నేనెందుకు ఊరుకుంటాను? ఆర్నాల్డ్ అయినా సరే స్టెప్స్ మీద నుంచి కింద పడితే గాయమవుతుందని నీతి సూక్తులు కూడా చెప్పింది. కానీ ఫోన్ చేసి బూతులు తిట్టి హీనంగా చూస్తూ ఉండడంతో హఠాత్తుగా అతనికి బ్రేకప్ చెప్పింది. ఈ ఆడియో కూడా లీక్ అయింది. అప్పట్లో ఈ డైలాగులన్నీ కూడా పేపర్లలో కూడా వచ్చాయి. ఇక సల్మాన్ ఐష్ దూరం అవుతుందని తట్టుకోలేక ఓ రోజు తాగి వచ్చి అర్ధరాత్రి ఆమె ఇంటి ముందు గందరగోళం చేశాడు. తలుపులు బాదుతూ డోర్ తీయమని కోరాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని గట్టిగా అరిచాడు. చుట్టూ ఉన్నవారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడు సల్మాన్. అయితే అప్పటికే సల్మాన్ శాడిజం నచ్చక వదిలేసింది. ఆ తర్వాత మీడియాలో వచ్చిన వార్తలు నిజమేనని చెప్పింది. చాలా హీనంగా సల్మాన్ తనతో ప్రవర్తించాడు. ఫోన్ లో బూతులు మాట్లాడాడు. ఎప్పటికీ వేధిస్తున్నాడు. నన్ను కారులో వెంటాడుతున్నాడు. నేను ఎటు వెళ్తున్నానో చూడమని మనుషులను పంపుతున్నాడని ఆరోపించింది. అయితే మరి పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని మీడియా ప్రశ్నిస్తే అదే చివరి ప్రయత్నంగా చేస్తానని బదులిచ్చింది ఐష్. కానీ తన సినిమా కెరీర్ కు భయపడి ఆమె సల్మాన్ ఖాన్ మీద పోలీసులకు ఫిర్యాదు చేయలేదట. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాయ్ వివేక్ ఒబెరాయ్ కి దగ్గరైంది. అతనితో ప్రేమలో ఉన్నట్లు ఓపెన్ గానే కలిసి తిరిగేది. ఇక ఐష్ తనతో లవ్ లో ఉందన్న విషయంపై వివేక్ ఒబెరాయ్ మీడియా ముందు కూడా పరోక్షంగా బిల్డప్ ఇచ్చేవాడు. అయితే సల్మాన్ ఖాన్ కి ఇది నచ్చలేదు. దీంతో వివేక్ ఒబెరాయ్ కు ఫోన్ చేసి బెదిరించేవాడు. నీ సినిమా కెరీర్ ను నాశనం చేస్తాను, నిన్ను బాలీవుడ్ లో నిలదొక్కుకోనివ్వనని చెప్పేవాడు. నిజంగానే సల్మాన్ ఖాన్ కక్ష కట్టి వివేక్ ఒబెరాయ్ కెరీర్ ను నాశనం చేశాడని చెబుతూ ఉంటారు. ఎంతలా అంటే పెద్ద డైరెక్టర్లను బెదిరించేవాడు. నిర్మాతలను వెనక్కి తీసుకోకపోతే ఇదే చివరి సినిమా అవుతుందని భయపెట్టాడు. అలా 10 సినిమాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయాయి. దీంతో వివేక్ ఒబెరాయ్ ప్రెస్ మీట్ పెట్టాడు. తాను ఐశ్వర్య రాయ్ తో సన్నిహితంగా ఉన్నానని, ఆమెను ప్రేమిస్తున్నానని సల్మాన్ ఖాన్ ఈర్ష్యపడుతున్నాడని ప్రెస్ మీట్ పెట్టి ఏకిపారేశాడు. నా కెరీర్ ను తొక్కేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇందుకు ఐశ్వర్య రాయ్ నేను ప్రేమలో ఉండడమే కారణమని చెప్పాడు. అతనిపై కేసు పెడతానని మీడియా ముందు డైరెక్ట్ గా చెప్పేశాడు. దీంతో అది పెద్ద సెన్సేషన్ గా మారింది. కానీ ఐశ్వర్య మాత్రం వివేక్ పై తిరగబడింది. నీ వివాదంలోకి నన్నెందుకు లాగుతున్నావని ఐశ్వర్య రాయ్ చాలా దారుణంగా వివేక్ ఒబెరాయ్ కి బ్రేకప్ చెప్పేసింది. అప్పటికే వివేక్ ఒబెరాయ్ కి జరగని నష్టమే జరిగింది. అయితే వివేక్ ను టిష్యూ పేపర్ లా వాడుకుని ఐష్ వదిలేసిందని మీడియాలో ఒక వర్గం తీవ్రంగా విమర్శించింది. ఆమెకు సల్మాన్ ఖాన్ లాంటి వాడే కరెక్ట్ అని దుమ్మెత్తిపోశారు. అయినా ఐశ్వర్య రాయ్ పట్టించుకోలేదు. ఇండస్ట్రీలో కొన్నాళ్ల పాటు వివేక్ ఒబెరాయ్ తో తిరిగి అతని ఖర్చులతో లగ్జరీ లైఫ్ లీడ్ చేసింది. ఆ తర్వాత వదిలేసింది అని విమర్శలు మొదలయ్యాయి. ఇలా ఐశ్వర్య రాయ్ మెల్లిగా మీడియాకు దూరంగా జరిగింది. అంటే కొంత గ్యాప్ ఇచ్చింది. 1999లో మొదటిసారి అభిషేక్ బచ్చన్ ను దాయ్ అక్షర్ ప్రేమ్ కేస్ సినిమా ఫోటోషూట్ లో కలుసుకున్నారు. ఆ తర్వాత ఆ మూవీలో నటించిన
సమయంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. వాస్తవానికి అభిషేక్ చాలా కూల్ పర్సన్. అలాంటి వ్యక్తిని ఐష్ మొదటిసారి చూసి స్నేహం చేసింది. ఆ మూవీ తర్వాత కూడా వారి స్నేహం కొనసాగింది. అభిషేక్ బిహేవియర్ ఆమెకు నచ్చింది. ఇటు పెద్ద స్టార్ అయినా గ్లామర్ క్వీన్ అయినా చాలా పద్ధతిగా ఉండేది ఐష్. ఇద్దరి ప్రవర్తన వేవ్ లెంత్ మ్యాచ్ అయ్యాయి. కానీ అప్పటికి లవర్స్ మాత్రం కాదు. అయితే రమేష్ సిప్పి మూవీ కుచ్ నా కహో సినిమాతో మరింత దగ్గరయ్యారు. న్యూయార్క్ లో ఉమ్రావ్ జాన్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఐష్ కు ప్రపోజ్ చేయాలనుకున్నాడు అభిషేక్. అది కూడా ఆమెకు ఇష్టమైన హోటల్ బాల్కనీలో. అలా న్యూయార్క్ లో ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఐశ్వర్య కూడా నవ్వుతూ ఎస్ చెప్పింది. అలా లవ్ లో పడ్డారు. అయితే ఓసారి నవ్వుతూ ఎయిర్పోర్ట్ లో మీరంటే నాకు ఇష్టం, ఎందుకో రాత్రి సమయంలో మీరే కలలోకి వస్తున్నారని చెప్పాడట. ఆమె నవ్వుతూనే అవునా అనుకుంటూ వెళ్ళిందట. అలా 2007లో అభిషేక్ ప్రేమను ఆమె ఓకే చేసింది. అంతేకాదు 3 నెలలకే ఏప్రిల్ 20, 2007న పెళ్లి చేసుకున్నారు. దీంతో ఐష్ ని గోల్డ్ దగ్గర అని కమెంట్ చేశారు. పవర్ మనీ ఎక్కడ ఉంటే ఐష్ అక్కడ ఉంటుందని కమెంట్ చేశారు. అంతేకాదు అభిషేక్ తో ఆమె పెళ్లి ఎక్కువ రోజులు నిలబడదన్నారు. ఇటు అమితాబ్ మాత్రం తన కొడుకుకు ఏది నచ్చితే అది చేశారు. అలా ఎంతమంది విమర్శలు చేసినా తన గౌరవాన్ని కాపాడుకుంటూ వచ్చింది ఐష్. ఎంతమంది ఎన్ని అబాండాలు వేసినా పట్టించుకోలేదు. అమితాబ్ బచ్చన్ ఇంటి గౌరవాన్ని నిలిపింది. ఇక వీరిద్దరికి ఒక కూతురు పుట్టిన తర్వాత అన్ని విమర్శలు తగ్గిపోయాయి. అయితే రీసెంట్ గా అభిషేక్ ఐష్ మధ్య గ్యాప్ పెరిగిందనే రూమర్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ఐష్ తన కూతురితో ఎప్పుడూ ఒంటరిగా కనిపిస్తోంది. కానీ అభిషేక్ మాత్రం ఇటు కూతురుతో కానీ ఐష్ తో కానీ మీడియాకు కనిపించడం లేదు. అయితే ఈ రూమర్స్ చెక్ పెట్టేందుకు అభిషేక్ భార్య కూతురుతో కలిపి ఫేవరెట్ పీపుల్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అలా తుఫాన్ లా సినిమా కెరీర్ ను ప్రేమ జీవితాన్ని మొదలుపెట్టిన ఐష్ దానికి ఫుల్ స్టాప్ పెట్టి ఆ తర్వాత భార్యగా తల్లిగా వ్యక్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ వస్తుంది. మరి ఐశ్వర్య రాయ్, సల్మాన్ ఖాన్, వివేక్ ఒబెరాయ్, ఆ తర్వాత అభిషేక్ బచ్చన్, ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.